డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు చాలా క్లియర్గా ఆయన దృష్టికి వచ్చిన విషయాలు ప్రజల ముందర పెట్టిండ్రు. హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, ఇంకా సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్లల్లో ముందరున్న సీసీటీవీ కెమెరాలన్నింటినీ కూడా హ్యాక్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ ఫోన్లను ప్రైవేటు హ్యాకర్లను తీసుకొచ్చి బెంగళూరు నుంచి తీసుకొచ్చి హ్యాక్ చేస్తూ ఉన్నారు అని చెప్పి వాళ్ళకు దొరికిన సమాచారాన్ని ప్రజల ముందు పెట్టారు. మీరు దాని మీద కదా సిట్ వేయాల్సింది. మీరు అవునంటే అవునని చెప్పండి, నో అంటే నో అని చెప్పండి, లేకపోతే మీ దగ్గర ఉన్న ఆధారాలు కరెక్ట్ కాదని చెప్పండి, లేకపోతే మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే అవి మా దృష్టికి తీసుకురాని చెప్పండి. ఇప్పుడు మా టీమ్స్ కూడా కొన్ని ఈ ఆధారాలని కూడా సేకరించే ప్రయత్నంలో ఉన్నాయి. మీరు వాటి మీద సిట్ వేయండి. చేయని నేరం మీద సిట్ వేసే బదులు వాటి మీద సిట్ వేయండి. ఇలా అప్పనంగా మీరు చేవెళ్ళ డిక్లరేషన్లో ఎస్సీ ఎస్టీలకు కలిపి 30% కాంట్రాక్టుల్లో కోటా ఇస్తామన్నారు. కామారెడ్డిలో 40% బీసీలకు కోటా ఇస్తామన్నారు. ఎస్సీ ఎస్టీలకు 30% ఇస్తామన్నారు. మరి అలా అమృత్ టెండర్లలో 1908 కోట్లు అప్పనంగా కేవలం రాఘవ కన్స్ట్రక్షన్కే ఇచ్చిండ్రు. ఆయన ఎస్సీనా, ఎస్టీనా, బీసీనా? రుత్విక్ కన్స్ట్రక్షన్స్ 4000 కోట్లు, అందులో ఎంతమంది ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు చెప్పండి. ఈ దుర్మార్గాల మీద సిట్ వేయండి కదా రేవంత్ రెడ్డి గారు. 2000 కోట్లు గురుకుల పాఠశాలల్లో ఎంతమంది ఎస్సీలకు, బీసీలకు, ఎస్టీలకు ఇచ్చిండ్రు మీరు టెండర్లు? ఎంతమంది మైనారిటీలకు ఇచ్చిండ్రు? ఆ ఉల్లంఘనల మీద సిట్ వేయండి కదా. సిట్ అధికారులను నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి లేని ఎవిడెన్స్ క్రియేట్ చేయకండి, మీకే ఇబ్బంది అవుతుంది. రేపు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటన్నిటి మీద కూడా మళ్ళీ విచారణ జరుగుతుంది. ఏ అధికారి ఏ విధంగా లేని ఎవిడెన్స్ క్రియేట్ చేశారు, ఏ అధికారి ఏ విధంగా విట్నెస్లను క్రియేట్ చేసి వాళ్ళను ఫోర్స్ చేసి వాళ్ళతో తప్పుడు సాక్ష్యం చెప్పించారు, ఇవన్నీ